ఈ ఐ ఆపరేషన్ అయ్యాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఏ రెటినా సర్జరీకి అయినా సరే అంటే మీరు ప్రికాషన్ కొరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆపరేషన్ తర్వాత అంటే ఇచ్చిన మెడిసిన్స్ వాడటము, రివ్యూస్ అంటే ఎప్పుడో చెప్పినప్పుడైతే అప్పుడు వచ్చి రివ్యూస్లో పాల్గొనటము, దాని తర్వాత ఎక్కువ బరువులు లేపొద్దు. ఓకే, నార్మల్గా కొంతమంది స్ట్రెస్నెస్ ఎక్సర్సైజెస్ అంటారు, అంటే హెవీ వెయిట్ లిఫ్టింగ్స్ కానీ, బకెట్ ఆఫ్ వాటర్ కానీ, ఒక 30 కిలో రైస్ బ్యాగ్స్ లేపడము, 40 కిలో రైస్ బ్యాగ్స్ లేపడం, ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. దాని తర్వాత ఇంకా ఎక్కువ దగ్గుతుంటారు అనమాట కొంతమంది, కోరింత దగ్గు అని అంటుంటారు, కంటిన్యూస్గా దగ్గుతూ ఉంటారు. ఇట్లాంటి డిసీజెస్ ఏమన్నా ఉంటే వాటిని కూడా బాగా కంట్రోల్ చేయాలి. తర్వాత కొంతమంది లోపల మోషన్ కూడా కంట్రోల్లో ఉండదు, అంటే అన్కంట్రోల్డ్ ఉంటుంది. కొంతమంది లోపల కాన్స్టిపేషన్ లాగా ఉంటుంది అనమాట. ఇట్లాంటివి కూడా మనం బాగా కంట్రోల్ చేయాలి. లేదు అంటే వీటి లోపల ఏమైతుందంటే ఈ అన్కంట్రోల్డ్ కాన్స్టిపేషన్ వల్ల కానీ, ప్రెషర్ వల్ల కానీ, వెయిట్ లిఫ్టింగ్ వల్ల కానీ, ఈ ఎక్కువగా దగ్గడం వల్ల ఈ బ్లడ్ వెజల్స్ నుంచి మళ్ళీ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇదంతా పేషెంట్ అంటే నార్మల్గా వాళ్ళు స్టెబిలైజ్ చేసుకుంటేనే ట్రీట్మెంట్ తర్వాత కూడా ఈ లెవెల్స్ అన్ని బాగా కంట్రోల్లో ఉంటాయి. లేదు అంటే మళ్ళీ బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది, వాపు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట.